తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టక ముందే చేరికలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత కండువా కప్పి బాపురావుని జాగృతిలోకి ఆహ్వానించింది. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను కల్వకుంట్ల కవితతో పంచుకున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో కవిత వారం రోజుల పాటు మెడికల్ క్యాంపు పెట్టారని, ఆమె ఇచ్చిన ధైర్యంతోనే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఆనాడు పేపర్ కట్టింగ్స్ అన్ని తీసుకొని వచ్చిర్రు రాథోడ్ బాబురావు గారు. ఆ రోజు చేసినటువంటి ఉద్యమము, థ్యాంక్ యూ అన్న. ఇవన్నీ ఆ రోజు చనిపోయిన వాళ్ళకు విద్యార్థులకు ₹1,00,000 ఇచ్చి మస్తు చేసినామన్న. ఏందని చెప్పుకుంటాం సతీష్ కుటుంబం. వెల్కమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి అక్కడ పనిచేసే అవసరం లేదు. మనకు ఒక పార్టీ, కొత్త పార్టీ వస్తుంది. కాబట్టి ఈ కొత్త పార్టీ ద్వారా మనము మన ప్రజలకు, మన ప్రాంతానికి న్యాయం చేద్దాం, మన జాతికి న్యాయం చేద్దామనే ఆలోచనతో ఈ రోజు మరి మొన్ననే 2 సార్లు మేడం గారిని కలిసి మాట్లాడి మరి అన్ని విషయాలు తెలుసుకొని చాలా మంది కార్యం రావడానికి రెడీ ఉన్నది ఇవాళ. కానీ 50 మంది తీసుకున్నామంటే మరి వారు ఎవరు వెళ్తలేరు. 2 బండ్లు అక్కడనే ఆగిపోయినాయి. అట్లా మరి మీరు 25 నాడు పార్టీ పెట్టిన తర్వాత కరెక్ట్ 25 రోజులకు మా ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండల కేంద్రంలో మీ కార్యక్రమం ఇవ్వండి. ఆ రోజు 2000 మందిని మన పార్టీలో చేర్పించే బాధ్యత. ముందు భవిష్యత్తులో మనం అందరము మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కష్ట సుఖాలను దృష్టిలో ఉంచి పనిచేద్దామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ.